నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాత్రం. నేను విలాసాగరం రమేష్. ఈరోజు 14th మే 2025 బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న బండి నేను ఒక 2-3 డేస్ బ్యాక్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ అన్నయ్య ఒక 10,000 రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చిండు. వాస్తవానికి అన్నయ్య నాకు ఇచ్చింది టీయూవీ 300 కోసం. ఒకటి వైట్ కలర్ ది 30,000 40,000 తిరిగిన బండి పెట్టినా. అయితే ఆ బండి అమ్ముడు పోయింది, దానికోసం డబ్బులు కొట్టిండు. అట్లాంటి చూడమన్నారు. నేను 2-3 బండ్లు చూసినా, కాకపోతే అవి నాకు కూడా నచ్చలేవు. అన్న కూడా విషయం ఎక్స్ప్లెయిన్ చేసిన. అన్న కొంచెం టచ్ అప్లు ఉన్నాయి, ప్లస్ పైన డ్యామేజ్ అయిందన్న, అది పేస్ట్ బాగా పెట్టి చేపించిందని చెప్పిన. వీడియో కాల్ కూడా బండి చూపెట్టిన. అన్న నాకు ఎక్స్వీ మైండ్ లో ఉండే కానీ ఆ టీవీ పెట్టింది కదా, మీరు నాకు అది నచ్చిందని వెంటనే నాకు ఈ బండి గుర్తుకొచ్చింది. ఈ బండి ఉందో లేదో కనుక్కొని ఉందన్నాక అన్నకు ఫోన్ చేస్తే అన్నకు బండి నచ్చింది, ఫొటోస్ కూడా పెట్టిన, ఆ రేటు కూడా నచ్చింది. అకౌంట్ ట్రాన్స్ఫర్ మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. కరోల్ బాగ్ తీసుకుపోయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి అన్నకు వీడియో కూడా ఫార్వర్డ్ చేసిన. అయితే బండి కొన్న వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఈయన బండి కొన్న విషయం ఈయన చెప్పలే, కానీ ఈయన నా సబ్స్క్రైబర్. ఈయన ఇప్పుడు రెగ్యులర్ వీడియో చూస్తాడు. ఈయన వీడియోలో నిజామాబాద్ జిల్లా నుంచి ఒక రైతు పాపం బండి గురించి ఏం తెలియనగా నా వీడియో సెంటర్ ఈయనకు ఫోన్ చేసిందట. నువ్వు రమేష్ నాకు పైసలు కొట్టినావు ఆ బండి కోసం అంటే, నీకు ఫోన్ చెప్పినంటే వీడియో వచ్చిందంటే, నా పేరు గిట్ట చెప్పిందంటే, లేదు లేదు వీడియో చేసిండు రైతు అని చెప్పి నువ్వే ఉండి ఉంటావని నాకు గుర్తుకొచ్చి చెప్పిన అన్నాడు. ఈ బండి అచ్చిరు చూసుకున్నారు, మొత్తం పేమెంట్ అయిపోయింది సార్. నేను ఒక ఎన్ఓసి పెండింగ్ ఉంది. అన్న పేరు మీద ఆల్రెడీ ఎన్ఓసి కూడా అప్లై చేసిన. 1 వీక్ లో ఎన్ఓసి కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఢిల్లీ నెంబర్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఓనర్ 2015 నవంబర్ మహీంద్ర ఎక్సీ 500 W6 డీజిల్ బండి. అన్నయ్య వాళ్ళు ట్రయల్ కూడా పోయి వచ్చారు. నేను బాగా బై రోడే వచ్చింది బండి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 5-6 కిలోమీటర్లు బండి వేసుకొని పోయారు. ఎంత స్పీడ్ కొట్టినావే అంతేనా? ఇంకా 120 కొట్టు పోతుంది. దానిలో దమ్ము ఉందా లేదా? దమ్ము ఉంది, పికప్ జమ్మని లేపుతుంది. ఎట్లుంది బండి? నెంబర్ ఎక్కువ ఉందా బండి? అంటే అన్నకు ఎక్కువ తెలియదు, అన్నకు తెలుసు, అందుకే ఆయన అడుగుతున్నా. అన్న నమస్తే, మీ పేరు? అన్న మీ పేరు? నీ నెంబర్ చెప్పు, అన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతాడు. 9949040699 9949040699 అన్నకు ఫోన్ నెంబర్. మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి. అన్న పేరు నరేష్, నిజామాబాద్ జిల్లా. ఎవరు ప్రాపర్? నవిపేట్ ఎల్కే ఫారం. ఏ మండలం వస్తుంది? నవిపేట్ మండలం, బాసర సైడ్ ఉంటుంది. బాసర రూట్ లో ఉంటది, నిజామాబాద్ నుంచి బాసర రూట్ లో ఉంటది. వీళ్ళు నన్ను ఆన్లైన్ లో చాలా దగ్గర 2 years నుంచి చూస్తున్నారంట. చాలా సార్లు అనుకున్నారట, కానీ వాళ్ళ బడ్జెట్ కు మనం పెట్టే బండ్లకు అన్ని పెద్ద పెద్ద బండ్లు పెడుతుంది, మనకు సూట్ లేవని. టీవీ నచ్చింది, కానీ అప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయినాక అన్న నాకు కాల్ చేసిండు. మొత్తానికి అన్నకు మంచి బండి తీసుకొచ్చి ఇచ్చినాం. అన్న ముఖంలో నవ్వు కనబడ్డది, మాకు అది చాలు. మంచి బండి ఇచ్చినాం, ఎన్ఓసి ఇస్తాం. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలో ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తా. నేను చేపిస్తే మళ్ళీ ఇంకా సెకండ్ ఓనర్ అయితే ఉద్దేశంలో డైరెక్ట్ నిజామాబాద్కి ఎన్ఓసి కొట్టించిన. నిజామాబాద్ లో మనకు తెలిసిన ఆర్టీ ఏజెంట్లు ఉన్నారు. పేపర్లన్నీ ఇప్పుడు బండికి సంబంధించి ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేస్తున్నా. బండిది ఇన్వాయిస్ పేపరు కంపెనీ నుంచి ఏదైతే షోరూమ్ ఇన్వాయిస్ ఉందో ఇందులోనే ఉంది. ఫస్ట్ ఓనర్ పేపర్లన్నీ భద్రంగా దాచుకుని ఇంత పెద్ద ఫైల్ చేసి పెట్టిండు. ఇది అప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12,75,000 రూపాయల 274 రూపాయలు ఉంది. ఎక్స్ షోరూమ్ 2015 నవంబర్ లో దీని పైసలు 12,75,000. ఇప్పుడు మనం ఈ బండికి 5,55,000 బండి అన్నకి ఇప్పించినాం. ఈ రోజు బండి తీసుకెళ్తారు. బండికి సంబంధించిన ఓనర్ ఐడీస్ ఇళ్ళనే ఉన్నాయి. మనం ఓన్లీ అన్నయ్యకి ఇవ్వాల్సింది ఎన్ఓసి ఒకటే ఇవ్వాలి. ఇన్వాయిస్ ఇచ్చేసిన, ఒరిజినల్ ఆర్సీ కూడా ఇందులోనే ఉంది. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. నన్ను నమ్మి అన్నయ్య డబ్బులు మొత్తం ఆన్లైన్ చేసిండు. నా మీద అన్నయ్య నమ్మకం పెట్టుకుని ఆ లెక్క ప్రకారమే నేను ఢిల్లీలో ఉండి ఈ బండి బై రోడ్డు దీంతో పాటు ఐటీగా చూపెట్టి సిల్వర్ కలర్ ZA ప్లస్ ఎర్టిగా 2 బండ్లు పంపించిన. దీంట్లో మా జగిత్యాల జిల్లా ఒక స్టూడెంట్ అమ్మాయి వచ్చింది రాంగా. అట్లనే శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి స్టూడెంట్ పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ అవుతారు అమ్మాయి వచ్చింది. ఒక అబ్బాయి విశాఖపట్నం అబ్బాయి వచ్చిండు స్టూడెంట్. అట్లనే 2 నిజామాబాద్ జిల్లా. ఒక ఆయనేమో సౌదీ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో దిగి నా దగ్గరికి వచ్చిండు. ఒక ఆయనేమో నిజామాబాద్ అయినా ఏదో పని ఉంటే వచ్చిండు. మొత్తం 5 నా ట్రిప్ లో ఈ 2 బండ్లలో ఫుల్ లోడ్ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వచ్చారు. 2 బండ్లలో ఎక్కించి జగిత్యాల దాకా పంపించిన. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రోజు ఈ అన్నయ్య వచ్చి బండి తీసుకుపోతుండు. మీకేమో డౌట్ ఉంటే నరేష్ అన్న కాల్ చేయరు. నరేష్ అన్న నెంబర్ చెప్పిండు, అతను కనుక్కోరి. ఓకే జెన్యూన్ నమ్మచ్చు అంటే మాకేమైనా టోకెన్ అమౌంట్ ఇరి, నేను బండ్లు వెతుకుతా. పుట్టికనే ఫోన్ చేసి నాకు ఈ బండి కావాలి, నువ్వు అన్నే ఉన్నవా, దొరికితే నాకు ఫోన్ చేయంటే నాకు వచ్చే కాల్స్ రోజుకి 500 కాల్స్ వస్తాయి సార్. 500 అటెండ్ చేస్తా. ఒక్క డీల్ అయినా చాలని ప్రతి కాలు అటెండ్ అయ్యే ప్రతి కాలు ఈయన కొంటడానే మాట్లాడతాను తప్ప టైంపాస్ కాలని మనం మాట్లాడడం. ఎందుకంటే ఒక 2-3 నిమిషాలు మాట్లాడగానే అవతల వ్యక్తి ఏందో మాకు అర్థమైపోతుంది. ఏదైనా బండి గురించి మనం చెప్పగానే ఆ గంట రేట్ ఎక్కడితో ఈయన 1,00,000కే వస్తుంది అంటారు. ఇక నేను కట్ చేసి పారేస్తా ఫోన్, మళ్ళీ అయితే కూడా లిఫ్ట్ చేయ. ఎందుకంటే
ఫస్ట్ మా మాటలలోనే మనిషి ఏందనే నాకు అర్థమైపోతుంది, నేను రిజెక్ట్ చేస్తా. అలా కోపం వస్తుంది కావచ్చు, కానీ నాకు వచ్చే కాల్స్కు ఇక నేను మాట్లాడే మాటలకు అవతల వ్యక్తి కోపం వచ్చేది, దానికి నేనేం చేయలేను సార్. ఈ బండి అయితే అమ్ముడు పోయింది. మీకు ఫీడ్బ్యాక్ కావాలంటే అన్న కాల్ చేసి కనుక్కోరి, ఓకే అనుకుంటేనే నాకు కాల్ చేయండి. ఓకే సార్, నమస్తే జయ శ్రీరామ్. ఓకే అన్న, కంగ్రాచులేషన్. సరే చంద్ర, నీకే ఫోన్ ఈ బండి తీసుకొని ఎంఎం డెక్కర్ వీల్ పానా జాకరాడ్ అన్ని చూపెట్టా అన్నకు. చూపెట్టిందా? ఇది ఇంటీరియర్ ఈ అన్న కోసం నేనే వేయించిన అక్కడ ఢిల్లీలో. ఇంటీరియర్ నచ్చింది అన్న, మంచిగా ఉందంట. థ్యాంక్ యూ. బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్, మొత్తం ఒరిజినల్ ఉంది. బంపర్ లీడ్స్ పెట్టి బండి లోపల 100 పెట్టించిన. వీల్ పానా జాకరాడు జాకీ స్టెప్ మహీంద్ర XV 500 W6 63,000 కిలోమీటర్ తిరిగింది సార్. ఓకే అన్నయ్య, రైట్, బాయ్, హ్యాపీ జర్నీ.